దళపతి విజయ్ చివరి చిత్రం జననాయకన్ కు కష్టాలు ఇంకా తీరనే లేదు. ఈ నెల 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా 5,000 థియేటర్లలో ప్రదర్శనకు సిద్ధమవుతుండగా సెన్సార్ నుండి ఇంకా సర్టిఫికేట్ ఇష్యూ కాలేదు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో జస్టిస్ పిటి ఆశా బుధవారం ఈ కేసును విచారించడానికి అంగీకరించారు. ఈలోగా ఆమె సిబిఎఫ్సి అధికారులను నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ఫిర్యాదు విషయమై విచారించారు. విజయ్ ప్రస్తుతం పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాడు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రారంభించాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుండి పోటీ చేయడం కోసం పార్టీ ప్రచారాన్ని గట్టిగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాబోతోన్న జననాయకన్ అతని చివరి సినిమా అనే ప్రచారం జరిగింది. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిలోని కోర్ పాయింట్ను తీసుకుని విజయ్ రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు మద్దతుగా స్క్రిప్ట్ను మార్చుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ, సామాజిక, కులపరమైన అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని అంటున్నారు. దాంతో సెన్సార్ బృందం కొన్ని సన్నివేశాలను తొలగించటం, కొన్ని సంభాషణలను మ్యూట్ చేయమని కోరుతూ UA16+ సర్టిఫికేట్ ఇవ్వటానికి అంగీకరించింది. జననాయకన్ మేకర్స్ అందుకు అంగీకరించి తుది కాపీని సిబిఎఫ్సికి సబ్మిట్ చేశారు. అయినా కూడా తమకు సర్టిఫికేట్ ఇవ్వలేదని, చివరి నిమిషంలో ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి రికమెండ్ చేస్తున్నామని సిబిఎఫ్సి అధికారులు చెబుతున్నారని మేకర్స్ ఆరోపించారు. ఈ విషయమై వారు కోర్టుకెక్కారు. జననాయకన్ నిర్మాతలు చెబుతున్న ప్రకారం వారు డిసెంబర్ 18, 2025లో సెన్సార్కు అప్లై చేశారు. డిసెంబర్ 22న ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు కొన్ని సవరణలతో దీనికి UA16+ సర్టిఫికేట్ ఇవ్వటానికి అంగీకారం తెలిపారు. వారు చెప్పినట్టుగా సవరించిన కాపీని నిర్మాతలు డిసెంబర్ 24న అందించారు. ఈ కాపీని సెన్సార్ బృందం డిసెంబర్ 29న వెరిఫై చేసింది. అయితే జనవరి 5న సెన్సార్ కార్యాలయం నుండి ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్టుగా ఈమెయిల్ వచ్చిందని నిర్మాతలు చెబుతున్నారు. ఒకసారి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి UA16+ సర్టిఫికేట్ ఇస్తున్నామని చెప్పిన తర్వాత మళ్లీ ఎలా ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారని సదరు నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా విడుదల వాయిదా అయితే తమకు భారీ నష్టం వాటిల్లుతుందని వారు మద్రాస్ హైకోర్టులో విన్నవించుకున్నారు. మరి బుధవారం విచారణలో జడ్జి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారో చూడాలి.